రానున్న యాసంగి సీజన్లనే ఖరీఫ్ రబీకి కలిపి పెట్టుబడి సాయాన్ని రైతు భరోసా పథకం కింద అందజేయాలని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తున్నది. కొంచెం లేట్ అయినా కూడా పకడ్బందీగా రైతు భరోసా మార్గదర్శకాలను రూపొందం చేసి అర్హులకే ఈ పథకాన్ని అమలు చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సార్ చెప్పుకుంటూ వచ్చిండు. వచ్చే యాసంగి సీజన్ నుంచి రైతు భరోసా కార్యక్రమం అమలయ్యే అవకాశం కనిపిస్తున్నది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే 6 గ్యారంటీ పథకాలను అక్షర సత్యంగా చేస్తామని చెప్పింది కదా. ఇక అందులో భాగంగానే రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తామని కూడా చెప్పింది. ఈ పథకం ద్వారా ఒక్కో ఎకరానికి 2 సీజన్లకు కలిపి 15,000, కౌలు రైతులకు కూడా గంటే మొత్తాన్ని, రైతు కూలీలకు 12,000 చొప్పున అందజేస్తామని చెప్పి ప్రకటన చేసింది. ఇక అంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇదే పథకాన్ని రైతు బంధు అనే పేరుతోనే అమలు చేసింది. ఇక భూమి పట్టా కలిగిన వాళ్ళందరికీ కూడా ఎకరానికి 5,000 చొప్పున ఖరీఫ్, యాసంగి పంట కాలాలకు కలిపి 10,000 రూపాయలు పెట్టుబడి సాయాన్ని అందజేసింది. ఇక ఇండ్ల కౌలు రైతులకు ఎటువంటి సాయం అందలేదు కానీ ఈ పథకం అమలు చేసేటందుకు అప్పటి ప్రభుత్వం ధరణి పోర్టల్ను అనుసంధానం చేసుకొని నేరుగా రైతుల ఖాతాలలోనే పైసలను జమ చేసింది. సాగులో ఉన్నటువంటిది, సాగులో లేని భూములను కూడా రహదారులు, ప్రాజెక్టుల కింద సేకరించిన భూములకు నాలా మార్పిడి చేయకుండా వెలిసినటువంటి రియల్ ఎస్టేట్ వెంచర్లకు, భూస్వాములకు, ప్రభుత్వ ఉద్యోగులకు సైతం ఎటువంటి విధి విధానాలు రూపొందించకుండానే అప్పటి ప్రభుత్వం భూమి పట్టా కలిగిన ప్రతి ఒక్కలకు రైతు బంధు పథకాన్ని అమలు చేసింది. అర్హులైన రైతులకే రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందేటట్టుగా మార్గదర్శకాలను పకడ్బందీగా రూపాంతరం చేయాలని చెప్పి రేవంత్ రెడ్డి సర్కారు నిర్ణయం చేసింది. ఇక కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి కిసాన్ సమ్మాన్ నిధి పథకం మార్గదర్శకాలను రైతు భరోసా పథకానికి వర్తింపజేయాలని చెప్పి కూడా ఆలోచన చేస్తున్నది. రైతు భరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని అందుకోవాలని యాసంగి సీజన్ ఆరంభం వరకు వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరి చూడాలే, అన్ని ప్రభుత్వాలు వస్తున్నాయి, అన్ని ప్రభుత్వాలు పోతున్నాయి, ఎందరో ఎక్కుతున్నారు, ఎందరో దిగుతున్నారు, కానీ ఈ రైతుల కష్టాలు కానీ రైతుల గోసలు కానీ పోతలేవు. 10 మందికి అన్నం పెట్టే రైతన్నకి అన్నం లేకుండా పోయే పరిస్థితి వచ్చింది. ఏది ఏమైనా ఐటీని డెవలప్ చేయండి, రాష్ట్రాన్ని డెవలప్ చేయండి, పెద్ద పెద్ద హైటెక్ల మీద ఫోకస్ పెట్టుండ్రి. జపాన్ రైళ్లను కూడా మన హైదరాబాద్ కు దోల్కరండి, కానీ రైతుల గోసలను మాత్రం పట్టించుకొని అందుకు 10 రైతులు బాగుండేటట్టు చూడుండ్రయ్యా, మీకు పుణ్యం ఉంటుందని అంటున్నారు ఈ ముచ్చట ఎరికైనోళ్ళు. మరి చూడాలి, మరి రేవంత్ సార్ ఇచ్చినటువంటి 6 గ్యారంటీలలో ఇప్పుడు రైతులకు ఎంత భరోసా మేలైతుందో ఏం కథనో.